గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాము. अभी नीति वचन को ध्यान करने का समय है। మనం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. हम तीसरे अध्याय का ध्यान कर रहे हैं। 12 వచనాల వరకు ఇప్పటి వరకు ధ్యానించుకునే కృపను దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రము. 12वें वचन तक ध्यान करने का प्रभु ने हमें अनुग्रह दिया, इसलिए प्रभु का धन्यवाद करते हैं। సామెతల గ్రంథం వింటున్నప్పుడు చాలా శ్రద్ధగాను అది మన జీవితానికి ఎంతో మరి ప్రయోజనదాయకమైంది కాబట్టి అవలంబించే విధంగా ప్రార్థనాపూర్వకంగా వినాలని కోరుకుంటున్నాము. तो नीति वचन हमारे लिए बहुत ही लाभदायक है, इसलिए बड़े ध्यान से उसका पालन करते हुए हम सुनेंगे, और सुनने के लिए मैं आप सबसे विनती भी करती हूँ। రండి 13వ వచనం నుండి చూద్దాం. ఇది నానా आज के दिन 13 वचन से हम देखेंगे। సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. नीति वचन 3:13। జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అలాగే 14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, అగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు, దానిని అవలంబించు వారికి అది జీవ వృక్షము, దాని పట్టుకుని వారందరూ ధన్యులు. 18 వరకు చదువుకున్నాం. 13 से लेकर 18 तक पढ़ेंगे। क्या ही धन्य है वह मनुष्य जो बुद्धि पाए, और वह मनुष्य जो समझ प्राप्त करे, क्योंकि बुद्धि की प्राप्ति चांदी की प्राप्ति से बड़ी, और उसका लाभ चोखे सोने के लाभ से भी उत्तम है। वह मूंगों से अधिक अनमोल है, और जितनी वस्तुओं की तू लालसा करता है उनमें से कोई भी उसके तुल्य न ठहरेगी। उसके दाहिने हाथ में दीर्घायु, और उसके बाएं हाथ में धन और महिमा है। उसके मार्ग आनंददायक हैं, और उसके सब मार्ग कुशल के हैं। जो बुद्धि को ग्रहण कर लेते हैं उनके लिए वह जीवन का वृक्ष बनती है, और जो उसको पकड़े रहते हैं वह धन्य हैं। హల్లెలూయా. हालेलुया। మనం ఇందాకే చెప్పుకున్నాం, अभी हमने सुना था మన జీవితంలో అవలంబించే విధంగా మనం వాక్యాన్ని వినాలి అని. अपने जीवन में उस वचन को ग्रहण करने के अनुसार हमें वचन सुनना चाहिए। నీ సామెతల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దేవుని జ్ఞానాన్ని మన హృదయంలో పెట్టాలని. नीति वचन लिखने वाले का मुख्य उद्देश्य भी यही है कि प्रभु के वचन और उसके ज्ञान को अपने हृदय में हमें रखना है। దేవుని యందు భయభక్తులు ఉంటే గనక అట్టి జ్ఞానం మనకు దొరుకుతుందని వింటూ వచ్చాం. हम सुनते हुए आए हैं परमेश्वर का डर और भक्ति हमारे अंदर रहेगा तो उस तरह का ज्ञान हम अपने अंदर रख सकते हैं। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, इसलिए यहाँ क्या कहता है, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ज्ञान को प्राप्त करने वाला धन्य है, और जिसके अंदर बुद्धि है वो भी धन्य है। అంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు అని చెప్తుంది వాక్యము. वचन कहता है जो परमेश्वर ने बुद्धि दी है वो इंसान के अंदर रहे तो वो इंसान बहुत ही धन्य है। కానీ లోకంలో చూస్తుంటే లోకపరమైన ఆశీర్వాదాలు కలిగిన వారిని మనం ధన్యులని చెప్తాం. लेकिन संसार में देखा जाए संसार का सारा आशीष जिसके पास होगा वो लोग धन्य है करके हम लोग बोलते हैं। అంటే మంచి కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండి, తినడానికి మంచి తిండి ఉండి, ఉండడానికి మంచి ఇల్లు వాహనాలు ఆస్తి అంతస్తులు అన్ని ఉన్న వారిని గొప్పవారు ధన్యులు అని చెప్పుకుంటాం. पहनने के लिए अच्छे कपड़े, खाने के लिए अच्छा खाना, रहने के लिए अच्छा घर गाड़ी और हर सहूलियत उसके पास हो तो हम कहते हैं कि वो बहुत ही धन्य है। మనందరి దృష్టి కూడా అలాంటి వారి వైపే వెళ్తూ ఉంటుంది. हम सबकी नजर भी उन्हीं की ओर जाती रहती है। వాళ్ళ జీవితం ఎంత ధన్యకరంగా ఉంది, हम कहते हैं उनका जीवन देखो कितना धन्य है, ఎంత వైభవమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. देखो कितना सुख विलास का जीवन वो जी रहे हैं। కానీ దేవుని వాక్యం మనతో ఏం చదివిస్తుందంటే, लेकिन प्रभु का वचन हमसे क्या कहता है, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, ज्ञान कमाने वाला धन्य है, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటున్నాడు. जिसके अंदर समझ होती है वो मनुष्य धन्य है। అంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ధన్యులు. बुद्धि जिसके पास होती है वो धन्य इंसान है। అయితే జ్ఞానం అనగా ఏంటి, ఎవరి దగ్గర దొరుకుతుంది అన్న విషయాలు పోయిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. बुद्धि क्या है, वो किसकी ओर से हमें मिलती है, पिछले दिनों में हमने इसके बारे में भी सुना था। ఈ లోకం వరకు పనికొచ్చే దాన్ని మాత్రం జ్ఞానం అని అనలేదు బైబిల్ గ్రంథము. बाइबल की पुस्तक ये नहीं कहती जो इस संसार में मिलने वाली चीजें है या संसार से हमें प्राप्त होती है वो बुद्धि बहुत ही धन्य है। కానీ మనకి దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం ఏమిటంటే ఈ పరలోక సంబంధమైన దాన్ని జ్ఞానం అని చెప్తూ వచ్చాడు. लेकिन परमेश्वर हमें किस ज्ञान के बारे में बताता है, स्वर्ग से मिलने वाली वस्तुएं या चीजें वही हमारे लिए ज्ञान है। అంటే ఈ లోక జ్ఞానము మనిషి లేక సృష్టి ఉన్నంత కాలమే ఉంటుంది గాని, इस संसार का ज्ञान और बुद्धि जब तक इंसान है या जब तक सृष्टि है तब तक बनी रहती है। కానీ దేవుడు చెప్తున్న జ్ఞానము నిరంతరం నిలిచి ఉండే జ్ఞానం. लेकिन परमेश्वर का जो ज्ञान है वो सदा काल तक बना रहने वाला है। మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా మనకి ఉపయోగపడేది జ్ఞానం. हमारे इस पृथ्वी को छोड़ने के बाद भी वो ज्ञान बना रहता है। కాబట్టి అట్టి జ్ఞానం ఈ లోకుల దృష్టికి వెరితనంగా కనిపిస్తుంది. इस तरह का ज्ञान इस संसार के लोगों के लिए जो मूर्खता से दिखाई देती है। కానీ మనం ఆ జ్ఞానాన్ని ఆశించే దేవుని దగ్గరికి వచ్చాం. उस ज्ञान को पाने की इच्छा से हम प्रभु के पास आए हैं। కాబట్టి ఏ ఉద్దేశంతో దేవుని వద్దకు వచ్చామో అదే ఉద్దేశాన్ని గట్టిగా కలిగి పట్టుకుని ఉందాం.
जिस उद्देश्य से हम परमेश्वर के पास आए हैं उसी उद्देश्य को हम थामे रहेंगे। కాబట్టి ఈ యొక్క జ్ఞాన మార్గంలో నడవటానికి ఇష్టపడ్డ మనము ఎప్పుడు కూడా లోకపరమైన జ్ఞానం వైపు లేక లోకపరమైన ఆలోచనల వైపు మన దృష్టిని మళ్లించకూడదు. इस ज्ञान की ओर चलने का हमने उद्देश्य अपना बना लिया है तो अपने ध्यान को हमें संसार के बुद्धि या ज्ञान की ओर नहीं घुमाना चाहिए। కాబట్టి మనకు కావాల్సింది దేవుని జ్ఞానం కనుక, మనల్ని కాపాడేది దేవుని జ్ఞానం కనుక ఆ జ్ఞానం కలిగిన నరుడు ధన్యుడు అని చెప్తుంది. हमें परमेश्वर का ज्ञान चाहिए, परमेश्वर का ज्ञान ही है जो हमें बचा सकता है, इस तरह का इंसान धन्य है करके बाइबल बताती है। ఆ జ్ఞానం ఇచ్చేది యెహోవాయే అని చెప్పి మనం 2వ అధ్యాయం 6వ వచనంలో చూసాం. दूसरा अध्याय 6वें वचन में हमने देखा था ये ज्ञान परमेश्वर ही देता है। కాబట్టి ఎవరైతే యెహోవా వద్దకు వస్తున్నారో వాళ్ళందరూ నిజమైన జ్ఞానులు. जो कोई परमेश्वर के पास आता है वो सभी सच्चे ज्ञानी इंसान దేవుని है। వద్దకు వచ్చిన వారే నిజమైన జ్ఞానం కలిగిన వారు. परमेश्वर के पास आने वाले ही सच्चा ज्ञान रखने वाले इंसान है। ఎవరైతే దేవుని వద్దకు రాకుండా లోకపరమైన ఆలోచనలు ఉంటారో వాళ్ళు అంటే జ్ఞానం లేని మూర్ఖులు అని చెప్పాలి. जो कोई परमेश्वर के पास नहीं आते, अपने ही ज्ञान में रहते हैं, उनको मूर्ख कहा जाता है। అయితే చాలా మంది దేవుని దగ్గరికి వచ్చి కూడా बहुत से लोग परमेश्वर के पास आकर भी తమ జ్ఞానాన్ని విడిచిపెట్టుకోరు, దేవుని జ్ఞానాన్ని ఆశించరు. और अपने ज्ञान को छोड़ते नहीं और परमेश्वर के ज्ञान की पाने की इच्छा भी नहीं रखते। అంటే తమ జ్ఞానం అంటే వెర్రితనము, ఎందుకు పనికిరానిది. उसका ज्ञान क्या है, अपना खुद का ज्ञान क्या है, मूर्खता है, वो किसी काम का नहीं है। మనం ఈ లోకం అనుకునే జ్ఞానము మనకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించలేదు. इस संसार का जो ज्ञान है वो हमें स्वर्ग राज्य नहीं दे सकता। కానీ దేవుడు అనుగ్రహించిన జ్ఞానము మనిషి ఊహించలేని అదృశ్యమైన ఆ రాజ్యము గురించి మనకు నిశ్చయత కలిగిస్తుంది. लेकिन परमेश्वर का ज्ञान जो है इंसान की सोच से भी बढ़कर उस स्वर्ग राज्य को देता है। అందుకే మన విశ్వాసులందరి విషయంలో పౌలు గారు కొరింథీ పత్రికలు అంటాడు, इसलिए विश्वासियों के विषय में पौलुस कोरिन्थियों की लिखी पत्रिका में कहता है, దృశ్యములైనవేమో అదృశ్యములంట, అదృశ్యములైనవి దృశ్యములు అని చెప్తాడు. जो दृश्य रूप में है वो अदृश्य है, जो अदृश्य है वो दृश्य रूप में है करके कहता है। అంటే మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ దృశ్యములైనవి ఇవి లేనివే. जो हमें दृश्य रूप में आजकल दिखाई देता है वो कुछ भी नहीं है, आगे को नहीं बना रहेगा। ఎందుకంటే ఇక ముందుకు ఉండవు ఇవి. क्योंकि आगे को नहीं बना रहेगा ये ఇవి सब, శాశ్వతం ఉండేవి కావు. ये सदा काल तक रहने वाला नहीं है। ఏదైతే మనకి ఇప్పుడు దృశ్య రూపంలో కనిపించటం లేదో, जो चीजें हमें अपनी आंखों के सामने अब दिखाई नहीं दे रही हैं, వాక్యం వినందు విశ్వాసముంచుట చేత మనం నమ్ముచున్నాము, वचन पर विश्वास करके हम भरोसा रख रहे हैं, అదే అదృశ్యముగా ఉంది, అదే నిరంతరం నిలిచి ఉండేది. ये हमारे सामने अभी अदृश्य है लेकिन यही है जो सदा काल तक बना रहेगा। అందుకోసం కావాల్సింది ఈ లోకపరమైన జ్ఞానం కాదు, పరలోకపరమైన జ్ఞానం కావాలి. उसके लिए संसार का ज्ञान बुद्धि नहीं, स्वर्ग का ज्ञान और बुद्धि हमें चाहिए। సామెతల గ్రంథకర్త యొక్క ప్రతిసారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం, జ్ఞానానికి మూలం. ఆయన యందు భయభక్తులు ఉంచు, ఆ జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు అంటాడు. नीति वचन लिखने वाले का मुख्य उद्देश्य यही है, हमेशा यही कहता है, परमेश्वर का भय और भक्ति तुम्हारे अंदर रहेगा तो यही आपका लिए मूल कारण है ज्ञान और बुद्धि का करके कहता है। అక్కడ పరలోకములో మనం నివసింప చేసే అంతవరకే కాకుండా स्वर्ग राज्य में हमें स्थान देगा इतना ही नहीं, అయితే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే ఇక్కడ కూడా సురక్షితంగాను నెమ్మదిగాను భూమి మీద ఉంటాము అని చెప్తున్నాడు. बताता है कि परमेश्वर के उपदेशों को हम ग्रहण करेंगे तो जीते जी इस पृथ्वी पर भी बड़ी सुख शांति से हम रहेंगे। నిజంగా ఈ లోకంలో ఇప్పటి పరిస్థితుల్లో వాస్తవం చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్న సమాధానము, శాంతిని మించి ఏ ధనవంతుడైనా, ఏ కలెక్టర్ అయినా, లేకపోతే ఏ సైంటిస్ట్ అయినా ఎవరైనా నెమ్మదిగా ఉండగలుగుతున్నారు. आप बताइए, इस दुनिया में प्रभु पर विश्वास करने वाले को छोड़ कोई कलेक्टर हो या कोई अच्छा धनवान हो या कोई भी हो, शांति से आराम से जी पा रहा है क्या? ఎవరైనా మంత్రి అయినా కావచ్చు, शायद वो कोई मंत्री क्यों ना हो, భూగర్భ శాస్త్రవేత్త కావచ్చు, शायद वो वैज्ञानिक या भूगोल को खोजने वाले क्यों ना हो, లేక అంతరిక్షంలో ప్రయాణం చేసేవాళ్ళు కావచ్చు, शायद वो अंतरिक्ष में सफर करने वाले क्यों ना हो, ఎట్లాంటి ఈ లోకపరంలో గొప్ప వాళ్ళు అనుకున్న వారు వాళ్ళు కలిగి ఉన్నారా మనశ్శాంతిని, లేక క్రీస్తునందు విశ్వాసం ఉన్నవారు కలిగి ఉన్నారా? या इस संसार में जो महान महान बड़े बड़े लोग कहलाते हैं उनके अंदर मन में शांति है या यीशु मसीह पर भरोसा करने वालों के अंदर शांति है? ఎవరిలో సమాధానం, శాంతి ఉన్నది చెప్పండి. किसके अंदर अच्छी शांति है, किसके अंदर अच्छा मेल मिलाप है, बताइए। లోకమంతటిలో క్రైస్తవుడు, క్రీస్తునందు నిజమైన నిరీక్షణ ఆశ కలిగిన పరిశుద్ధ క్రైస్తవుడు మాత్రమే శాంతిలో జీవించగలుగుతున్నాడు. पूरी दुनिया में सिर्फ मसीह लोग जो परमेश्वर पर सच्चा भरोसा रखकर जीते हैं वही शांति और आराम से जीने वाले हैं, అవును కదా? है ना? అలా అన్న వారందరూ కూడా దేవుని సన్నిధిలో చేతులు ఇచ్చి దేవుని స్తోత్రాలు చెల్లించాలి. जो ऐसा कहते हैं हाथों उठाकर प्रभु का धन्यवाद करेंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ లోకంలో మనకు అనేక సమస్యలు, శోధనలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, నెమ్మది లేదు, ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ మనలో ఉన్న అంతరంగమైన శాంతి గొప్ప అనూఖ్యమైనది. इस संसार में बहुत ही परेशानियां हैं, समस्या हैं, दुख हैं, पैसे की कमी है, तंगी है, हर विषय में परेशानी है, लेकिन फिर भी हमारे मन में अंदर से शांति ही है। కాబట్టి మనకి ఇంకా రేపటి గురించిన చింత ఉండదు. इसलिए हमारे अंदर कल की चिंता नहीं होती।
మన పరిస్థితులపైన మనకి ఆలోచన ఉండదు. हमारी क्या हालत है, ऐसी स्थिति क्यों है करके सोच भी नहीं होता हमारा। మన జీవితాన్ని మన పరిస్థితులన్నీ సాధ్యం చేయగలిగిన దేవుని చేతిలో పెట్టి నిశ్చింతగా ఉంటున్నామే. ఇదే నిజమైన జ్ఞానం. हमारी परिस्थितियों को, हमारे जीवन को प्रभु के हाथ में रख देते हैं कि प्रभु ही ठीक करेगा। इसे ही कहते हैं परमेश्वर का ज्ञान। అందుకే అంటున్నాడు కదా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, इसलिए नीति वचन 1 अध्याय 33वें वचन में कहा गया है, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. परंतु जो मेरी सुनेगा वह निडर बसा रहेगा और बेखटके सुख से रहेगा। అయితే ఆయన ఉపదేశమే నిజమైన జ్ఞానము. उसका उपदेश ही सच्चा ज्ञान है। అందుకే అంటున్నాడు జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. इसलिए कहता है जो ज्ञान को कमाता है वो धन्य है। అంటే ఉపదేశాన్ని ఆలకించిన వాడు ధన్యుడు. मतलब जो वचन को सुनता है वो धन्य है। ఆ ఉపదేశాన్ని అవలంబించిన వాడు ధన్యుడు. उस उपदेश का पालन करने वाला धन्य है। ఆ ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకొని ఆ ఉపదేశానుసారమైన జ్ఞానంతో నడిచేవాడు ధన్యుడు. उस उपदेश को अपने मन में रखकर उसके अनुसार चलने वाला धन्य है। ఆ మనిషి ఈ లోకంలో కూడా సురక్షితంగా నివసిస్తాడు. वो इंसान संसार में बहुत सुरक्षित रहेगा। నాలుగు వైపులా భయంకరమైన కీడులు విపత్తులు ఉన్నా గాని భయము లేక నెమ్మదిగా ఉంటాడు. उसके चारों ओर विपत्तियां, क्लेश, समस्याएं क्यों ना हो, लेकिन बिना डरे वो आराम से जीता रहेगा। పరిస్థితులను బట్టి మన మనసు కూడా చాలా సార్లు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. हमारे सामने की परिस्थितियों को देखकर हमारा मन भी कई बार इधर उधर होने लगता है। కానీ వెంటనే దేవుని వాక్యమైన జ్ఞానం మనకేం బోధిస్తుంది? लेकिन तुरंत प्रभु का वचन जो ज्ञान है वो हमसे क्या कहता है? నువ్వు సురక్షితంగా ఉంటావు, तुम सुरक्षित रहोगे, కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటావు. मेरे जीवन में क्लेश आएगा ऐसा कोई डर न रखते हुए आराम से जियोगे, ఎందుకంటే నువ్వు జ్ఞానం సంపాదించుకున్నవాడు. क्योंकि तुमने ज्ञान को कमाया है, దేవుని తెలివితేటలు కలిగిన వాడు. परमेश्वर की बुद्धि को कमाया है। అంటే దైవత్వంతో కలిసిన తెలివి మనతో ఉంది. मतलब ईश्वरत्व से जुड़ा हुआ बुद्धि और ज्ञान हमारे अंदर है। లోకపరమైన మనుషుల దగ్గరేమో ఈ లోకముకి అనుకూలమైన జ్ఞానం ఉంది. इस संसार के जुड़े हुए लोगों के अंदर तो संसार का ज्ञान है, కానీ దేవుని బిడ్డలకు దేవునితో సంబంధించిన జ్ఞానం కలిగిన వారు. लेकिन परमेश्वर के जो लोग हैं परमेश्वर से जुड़ा हुआ ज्ञान उनके पास है। కాబట్టి వీళ్ళు నిశ్చింతగా ఉంటారు. इसलिए ये बिना डरे रहेंगे। మీరు మనందరం కలుసుకున్నప్పుడు మనలో ఉన్న సంతోషం, ఆనందం, ఆ నెమ్మది ఎంత ఉత్సాహకరంగా ఉంటుంది. जब हम लोग एक दूसरे से मिलते हैं हमारे अंदर शांति, आनंद कितना अच्छे से रहता है। అప్పుడేమైనా మనలో బాధలు అన్న కవళికలు కనిపిస్తాయా? तब क्या हमारे अंदर दुख दिखाई देता है चेहरे पे? ఏదన్నా ఒకళ్ళిద్దరు కూర్చొని ఏదన్నా విషయం మాట్లాడుకుని చర్చించుకుంటే మనకున్న సమస్యలు అనేకములు బయటకు వస్తా ఉంటాయి. जब आपस में 2-3 लोग बैठकर अपनी समस्याओं के बारे में बताते हैं तो तब सारी समस्याओं के बारे में पता चलता है। అప్పుడు ఒకరినొకరు చూసుకుని అరే ఇన్ని సమస్యల్లో ఎంత ధైర్యంగా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే దేవుడిచ్చిన జ్ఞానం సంపాదించుకోవడానికి. तब ऐसी बातें सुनकर एक दूसरे को देखकर इतनी परेशानी, दुखों में भी इतनी खुशी से, शांति से रह रहे हैं तो ये परमेश्वर का दिया हुआ ज्ञान और बुद्धि और शांति है करके हम सोचते हैं। కాబట్టి ప్రపంచంలో అందరి మనుషులందరికంటే కూడా శాంతి కలిగిన వాడు దేవుని జ్ఞానం కలిగిన ఒక్క క్రైస్తవుడు మాత్రమే. पूरी दुनिया में शांति पाया हुआ इंसान कोई है तो वो एक मसीही इंसान ही है। అట్టి పిలుపుకు దేవుడు మనల్ని పిలుచుకున్నందుకు దేవునికి స్తోత్రములు. इस तरह की बुलाहट के द्वारा प्रभु ने हमें बुलाया है, इसलिए प्रभु का धन्यवाद हो। కాబట్టి ఆ జ్ఞానం కలిగిన వాడు ధన్యుడని వాక్యం చెప్తున్నప్పుడు, वो ज्ञान पाया हुआ इंसान धन्य है करके जब वचन बताता है, ఆ వివేచన కలిగిన వాడు ధన్యుడని వాక్యం చెప్తున్నప్పుడు, इस तरह की समझ रखने वाला इंसान धन्य है करके वचन बताता है, అయితే ఆ జ్ఞానమును ఎలాగ భద్రం చేసుకోవాలో అది కూడా మనం చాలా జాగ్రత్త కలిగి उस ఉండాలి. ज्ञान को, उस बुद्धि को किस तरह अपने अंदर बनाए रखना है इसके विषय में भी हमें बड़े ध्यान से रहना चाहिए। అదేదో మన దానికోసం మనం ఏదో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. उसके लिए कोई बड़ी मेहनत करने की जरूरत नहीं है। పోయిన దినాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. पिछले दिनों में भी हमने ध्यान किया था। 2వ అధ్యాయం 1 నుండి 5వ వచనం చూస్తే, दूसरा अध्याय पहले वचन से लेकर 5वें वचन तक यदि हम देखें तो ఆ జ్ఞానమును ఏమి చెప్తున్నాడు చూడండి. ఆ తెలివికై నువ్వు మొరపెట్టాలట. उस ज्ञान के लिए पुकारना है। మొదటి వచనం చూస్తే నువ్వు దాన్ని అంగీకరించాలి, सबसे पहले वचन में लिखा है उसको ग्रहण करो, దాచుకోవాలి, उसको छुपाए रखो, అభ్యసింప చేయాలి, उस बातों को ध्यान से सुनो, అందుకోసం నువ్వు మొరపెట్టాలి, उसके लिए आपको पुकारना होगा, మనవి చేయాలి, उसके लिए विनती करनी होगी। విలువైన వాటిని వెతికిన దానికంటే అత్యధికమైన ప్రయాసతో వెతకాలి. जैसे आप बहुत बहुमूल्य चीजों को ढूंढते हो उससे बढ़कर आपको उसकी खोज करनी होगी। అప్పుడు నీకు తెలుస్తుంది జ్ఞానం అంటే ఏంటో. तब आपको पता चलेगा ज्ञान क्या होता है। ఇప్పుడు మనం క్రైస్తవులు అయిపోయినందుకు, దేవుని బిడ్డలుగా మరి దేవుని రెక్కల నీడకు వచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయమే. हम मसीही बन गए हैं, प्रभु के पंखों के तले आ गए हैं, ये बहुत ही सुख की बात और दुख की बात नहीं है। అయితే लेकिन మనం కలిగి ఉండాల్సిన జాగ్రత్త, ఏ జ్ఞానం మనం పొందుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకుని కలిగి ఉండాల్సిన జాగ్రత్త ముఖ్యమైన అవసరం. सबसे जरूरत यह है कि जिस बातों को बड़े ध्यान से हमें थामे रखना है उनको थामे ही रखना है। ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం మనం.
क्योंकि हम इस संसार में हैं। ఈ లోకంలో అనేక మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. इस संसार में बहुत सारी चीजें हमें आकर्षित करती रहती కాబట్టి हैं। మనం వాటి వైపు పోకుండా ఉండాలి అంటే हमें उसकी ओर नहीं जाना है तो దేవుని వాక్యం అనే జ్ఞానాన్ని అంగీకరించాలి. परमेश्वर के वचन के ज्ञान को हमें स्वीकार करना है, భద్రం చేసుకోవాలి హృదయంలో. अपने हृदय में उसे सुरक्षित रखना है। హృదయంలో ఉన్నదాన్ని జీవితంలో అవలంబించాలి. जो हृदय में रखा है उसको अपने जीवन में पालन भी करना है। అంత మాత్రమే కాకుండా దేవునికి ఇంకా మొరపెట్టుకోవాలి, నీ జ్ఞాన సంపద నాకు నేర్పు ప్రభు అని. इतना ही नहीं, उसके लिए परमेश्वर के सम्मुख पुकारना है कि आपका ज्ञान रूपी धन मुझे दो प्रभु। నీ జ్ఞానపరమైన సంపద నాకు అనుగ్రహించని దేవునికి మొరపెట్టాలి. प्रभु के सामने पुकारते रहना है, आपका ज्ञान रूपी धन मुझे दे दो प्रभु। అంతే మాత్రమే కాకుండా ఇంకా ఇంకా నేను ఎంతగా దేవునికి కలిగి ఉండాలి, దేవుని పరమైన జ్ఞానాన్ని ఇంకా ఎంతగా నేర్చుకోవాలని వెదుగుతూ ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. इतना ही नहीं, और कितने प्रभु के ज्ञान के बारे में मुझे सीखना है और कितना प्रभु का ज्ञान मुझे पाना है करके आशा के साथ हमेशा रहना चाहिए। ఉదాహరణకు మనం చెప్పుకుందాం, उदाहरण के तौर पे सुनेंगे, ఏదైనా మనం వార్తలు చూడాలనో ఏదైనా ఆ న్యూస్ ఓపెన్ చేసామనుకోండి, अगर समाचार देखने के लिए हमने टीवी को खोला వార్తలు వస్తూ ఉంటాయి. तो उसमें समाचार आते रहते हैं। మనకేమనిపిస్తుంది, हमें क्या लगता है, ఇంకా అక్కడేం జరిగిందో చూద్దాం, ఇంకెక్కడేం జరిగిందో చూద్దాం అని నిన్నటి కబర్ ఏంటో ఇవాళ కబర్ ఏంటో చూద్దాం అని ఆశ అటువైపు పెడుతూ ఉంటుంది. और आगे क्या हुआ, वहां क्या हुआ, यहाँ क्या हुआ, कल क्या हुआ था, उधर इधर क्या हुआ था करके आशा हमारी उसी ओर जाती रहती है। లేకపోతే ఈ రోజుల్లో న్యాచురోపతి వైపు చాలా ఆలోచనలు అందరి మళ్లించబడుతున్నాయి. आजकल नेचुरोपैथी करके अपने हेल्थ के बारे में बहुत से लोगों का विचार उधर जा रहा है। అయితే అదేమో లాభం కలిగిస్తుంది, ఇదేమో లాభం కలిగిస్తుంది, ఇంకా చూద్దాం అని ఆ ఫోన్ ఇంకా తిప్పుతూనే ఉంటాం. ऐसा करने से क्या लाभ होगा, वो खाने से क्या लाभ होगा करके अपने फोन को हम घुमाते ही रहते हैं। అంటే దానిలో ఆసక్తిని పెంచుకుంటూ పోతున్నాం. मतलब उसके अंदर की आशा को हम बढ़ाते जा रहे हैं। అయితే ఇవన్నీ కూడా ఈ లోకం వరకు కొంత మాత్రం పనికొచ్చేవి కావచ్చు. ये सारी चीजें संसार तक कुछ समय तक काम की हो सकती हैं, కానీ మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం పరలోక సంబంధమైంది, పరలోకానికి చేర్చేది కాబట్టి ఆ పరలోక సంబంధమైన దాన్ని వెతకాలన్న ఆలోచన ముఖ్యంగా కలిగి ఉండాలి. लेकिन परमेश्वर का जो ज्ञान है वो स्वर्ग से जुड़ा हुआ है, हमें वो स्वर्ग लेके जाता है करके हमेशा सोच हमारी स्वर्ग की ओर ही होनी चाहिए। మరి అలాంటప్పుడు మనలో ఎలాంటి ఆసక్తి ఉండాలి? ऐसा है तो हमारे अंदर किस तरह की आशा होनी ఆ चाहिए? జ్ఞాన సంపద అనే గవిని ఎక్కడుంది? वो ज्ञान रूपी धन और संपत्ति कहाँ है? బైబిల్ గ్రంథంలో ఉంది. बाइबल में है। మరి దీన్ని వెతకాలని, దీన్ని ఎక్కువగా పఠించాలి అని, ఎక్కువగా లేక దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, ఇంకా చదువుతాను ఇంకా ప్రార్థిస్తాను అనే ఆసక్తిని పెంచుకోగలుగుతున్నామా? मुझे और प्रभु में बढ़ना है और अच्छे से बाइबल पढ़ना है और प्रार्थना करना है करके अपनी आशा को हम बढ़ा रहे हैं क्या? అందుకే కదా అంటున్నాడు ఇక్కడ, इसलिए कहता है ना यहाँ, వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు అంటున్నాడు. चांदी से बढ़कर बुद्धि की प्राप्ति करना बहुत बड़ी बात है, उसका लाभ चौके सोने से भी है करके लिखा हुआ है, उत्तम है करके लिखा हुआ है। అంటే ఈ లోకంలో విలువైనవి అనుకున్న దానికంటే కూడా జ్ఞానం వల్ల వచ్చే లాభాన్ని గురించిన ఆలోచన మనకు ఉండాలి. इस संसार में जो भी बहुमूल्य चीजें हैं उनके अलावा ज्ञान जो हम कमाते हैं उसके बारे में हमें सोचना है करके कहता है। జ్ఞానము యెహోవా వల్లే దొరుకుతుందనే 2వ అధ్యాయం 6వ వచనం మాత్రం మర్చిపోవద్దు. दूसरा अध्याय 6वें वचन को मत भूलना, ज्ञान जो है परमेश्वर की ओर से ही हमें मिलता है। జ్ఞానము యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అని రాయబడి ఉంది. यहोवा ही ज्ञान देने वाला है करके वहां लिखा हुआ है। కాబట్టి ఆ యెహోవా అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యము, వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ద్వారా మనకు దొరికేదే జ్ఞానమై ఉన్నది. यहोवा परमेश्वर है, परमेश्वर मतलब वचन, वचन मतलब यीशु मसीह, उसी के द्वारा ही हमें ज्ञान मिलता है। కాబట్టి ఇంకా పరిపూర్ణంగా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి, ఆయనలాగా నా జీవితం ఉండాలి, ఆయన జ్ఞానంతో నింపబడాలి అన్న ఆ యొక్క లాభ ప్రాప్తి కోసం ప్రయాసపడే వారిగా ఉండాలి. पूरी रूप से मुझे यीशु मसीह के बारे में जानना है, उसके अनुसार मुझे चलना है, यीशु मसीह जैसा बनना है, वो ज्ञान मेरे अंदर भी होना चाहिए, उसके पाने की इच्छा आपके अंदर होनी चाहिए। కాబట్టి నిజమైన జ్ఞానానికి ఉన్న విలువను ఇక్కడ మరలా రాస్తున్నాడు సామెతల గ్రంథకర్త. सच्चे ज्ञान की अहमियत क्या होती है, नीति वचन लिखने वाला बार बार उसके बारे में बता रहा है। అందుకే 15వ వచనంలో అంటున్నాడు, इसलिए 15 वचन में कहता है, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. वह मूंगों से अधिक अनमोल है और जितनी वस्तुओं की तू लालसा करता है उनमें से कोई भी उसकी तुल्य ना ठहरेगी। అంటే ఈ లోకంలో చాలా విలువైనవి అన్నవి కూడా ఈ జ్ఞానానికి సమానమైనవి కావు అని इस చెప్తున్నాడు. संसार में बहुत सी बहुमूल्य चीजें हैं लेकिन इस ज्ञान के सामने वो कुछ भी नहीं है। చూడండి, ఒకప్పుడు ప్రభువులో లేక మునుపు మనకి లోకపరమైన ప్రతి వస్తువుల మీద ఎంతో ఆసక్తి ఉండేది. एक समय जब हम प्रभु में नहीं थे, संसार की सारी वस्तुओं पर बहुत सारी आशा हमारे अंदर हुआ करती అది थी। వెండైనా బంగారమైనా, అంతకంటే ముత్యాలంటే మనం చూడలేదు కానీ వెండి బంగారాలు అవి ఎంత విలువైనయో అలాంటి వాటి వైపు మన మనసు ఎంతో లాగి ఉండొచ్చు. सोना चांदी या मोती तो हमने देखे नहीं होंगे, डायमंड देखे नहीं होंगे, उनकी ओर हमारा ध्यान बहुत ज्यादा खिंचता था।
ఎందుకు అవి విలువైన ఈ లోకంలో क्योंकि वो इस संसार में बहुत ही बहुमूल्य वस्तुएं हैं। సహజంగా ఈ లోకంలో ఉన్న మనిషి వాటి వైపు ఆకర్షించబడుతూనే ఉంటాడు. सहज रूप से देखा जाए संसार का व्यक्ति जो है उसकी ओर आकर्षित होता रहता है। ఇంకా చాలా రకాల విషయాల వైపు మనిషి ఈ లోకంలో ఆకర్షించబడుతూ ఉంటాడు. इस और बहुत सारी वस्तुओं की ओर जो संसार की है उसकी ओर इंसान आकर्षित होता रहता है। అందుకే ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. जिस वस्तुओं की तू लालसा करता है वो कोई भी उसके समान नहीं है। మనం ప్రభువుని నమ్ముకోక ముందు మన దగ్గర చాలా ఇష్టమైన వస్తువులు మనకి ఇష్టం అనిపించే చాలా ఉండేవి. प्रभु पर विश्वास ना करने से पहले हमारे भाने वाली वस्तुएं बहुत सारी हुआ करती थी, చాలా बहुत सारी। అవి కట్టుకునే వస్త్రాల విషయమైనా కావచ్చు, పెట్టుకునే వస్తువుల విషయమైనా కావచ్చు, కూర్చుకునే సంపద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. पहनने वाले कपड़े क्यों ना हो, लगाने वाले गहने क्यों ना हो, या संपत्ति को इकट्ठा करने का विषय क्यों ना हो, వాటన్నిటికంటే కూడా उन सब से भी बढ़कर ఏమంటున్నాడు, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానానికి రావు అసలుకి. कहता है कि जितनी वस्तुओं की तू लालसा करता है इनमें से कोई भी उसके तुल्य ना ठहरेगी। కాబట్టి ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినాక మనం ఏం నేర్చుకున్నాం? तो प्रभु के पास आने के बाद हमने क्या सीखा है? చాలా మందిలో ఏ వైరాగ్యం వచ్చింది? बहुत लोगों के अंदर किस तरह का वैराग्य आ गया है, వాటన్నిటిని తుచ్చంగా ఎంచుకొని విడిచిపెట్టడం జరిగింది. उन सबको तुच्छ जानकर छोड़ रहे हैं। చాలా మంది దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్న వారు ఉన్నారు. बहुत से लोग पूरी रीति से प्रभु के सामने समर्पित करने वाले हैं, ఎందుకంటే నాకు ఇష్టం వచ్చిన ఏ వస్తువు కూడా ఆయన జ్ఞానంతో సమానమైంది కాదని, నాకు ఇష్టం వచ్చిన అన్ని నేను వదిలేసుకున్నాను. क्योंकि मेरी जो ये वस्तुएं मुझे बहुत पसंद है उसके सामने कुछ भी नहीं है, इसलिए मैंने परमेश्वर के लिए उन सब चीजों को छोड़ दिया है। అందుకే ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దానితో సమానానికి రావు. इसलिए यहाँ नीति वचन लिखने वाला कहता है आपकी जितनी भी वस्तुएं जिसे आप पसंद करते हो उसके सामने कुछ भी नहीं है। కాబట్టి ఈ లోకంలో జ్ఞానం అనుకుంటామే, చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి. इस संसार में तो बहुत तरीके के ज्ञान है, ఆ యొక్క జ్ఞానాలకి ఈ దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానానికి ఏ సంబంధం అనేది లేనే లేదు. उस ज्ञान का और परमेश्वर जो हमें ज्ञान देता है उसका कोई भी मेल जोल नहीं है। కాబట్టి ఈ లోకంలో పరమైన జ్ఞాని అనుకుంటాడు మన జ్ఞానాన్ని చూసి మూర్ఖత్వం అని. इस संसार का लोग जो है या ज्ञानी इंसान जो है हमारे ज्ञान को देखकर सोचते हैं अरे ये तो मूर्खता है, మనకేమనిపిస్తుంది? लेकिन हमें क्या लगता है, వాళ్ళని చూసి జాలేస్తుంది. उनको देखकर हमें तरस आता है। వాళ్ళు నశించిపోయే దాని వైపు పయనిస్తున్నారే, నశించిపోయేదాన్ని స్వీకరించాలని, చేర్చుకోవాలని, కూర్చుకోవాలని ఆశపడుతున్నారే అని పాపం వాళ్ళ మీద మనకు జాలేస్తుంది. उनको देखकर तरस आता है अरे ये तो नाश होने वाली वस्तुओं की ओर मन लगाते हैं, नाश होने वाली वस्तुओं को इकट्ठा कर रहे हैं। అన్ని జనులుగా ఉండి అలా ఉంటే పర్వాలేదు, కొంతమంది వారికి సహించదగినదే. अगर ऐसा काम अन्य जाति कर रहे हैं तो कोई बात नहीं, इस बात को हम सह सकते हैं। కానీ ఒక విశ్వాసి అయ్యండి ఈ లోకపరమైన ఇష్ట వస్తువులను కూర్చుకుంటున్నాడు అనుకోండి, अगर एक विश्वासी होकर इस संसार की वस्तुओं पर मन लगाकर उसे इकट्ठा कर रहा है तो ఆ మనిషి దేవుని జ్ఞానాన్ని వెదికే మనిషేనా? क्या वो इंसान परमेश्वर के ज्ञान को ढूंढने वाला है? అక్కడ దేవుని జ్ఞానాన్ని వెలిగితే ఈ లోకం ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావే, ఎందుకు దాన్ని మరి లోకంలో ఉన్న వాటిని ఎంచుకుంటున్నాం? మరి अगर परमेश्वर का ज्ञान उसके अंदर है तो वो संसार की वस्तुओं को क्यों इकट्ठा कर रहा है? ఎందుకు దీనికోసం ఆశపడుతున్నాము? क्यों इसके आशा अपने अंदर हम रख रहे हैं? ఎందుకు ఆస్తుల మీద ఆస్తులు పెంచుకోవాలని చూస్తున్నాం? क्यों संपत्ति में और संपत्ति को अपन बढ़ाना चाहते हैं? ఎందుకు ఇంకా ఇంకా బంగారం ఉంటే ఇంకా బంగారం కొందాం? क्यों यदि हमारे पास सोना है तो और सोना खरीदेंगे और सोना खरीदेंगे करके मन लगाते हैं? కొన్ని వాహనాలు ఉంటే ఇంకా వాహనాలు కొందాం? क्यों कुछ गाड़ियां हमारे पास है तो फिर और गाड़ियां खरीदेंगे और गाड़ियां खरीदेंगे करके मन लगाते కొన్ని हैं? స్థలాలు ఉంటే ఇంకా స్థలాలు సంపాదిద్దాం. कुछ जमीन हमारे पास है लेकिन और जमीन खरीदेंगे, కొన్ని ఇళ్ళు ఉంటే ఇంకా ఇళ్ళు కట్టుకుందాం. घर है लेकिन और घर बनाएंगे। ఎందుకు ఇంకా ఇంకా ఇంకా? क्यों और కొంతమందికి చూడండి, कुछ लोगों को देखिए ఎన్ని వస్త్రాలు ఉన్నా కానీ కొత్త ఇంకా కావాల్సిందే. कितने वस्त्र उनके पास क्यों ना हो, नए नए वस्त्र जरूर चाहिए, కొత్తయే కావాల్సిందే అంతే. बस नया जरूर पहनना ही है। అంటే ఇష్ట వస్తువులు ఎన్ని? ये सब चीजों पर उनका मन होता है। ఇదిగో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది చూడండి తనకి ఇష్టమైన ఎన్ని వదిలేసుకుంటారు. प्रभु के पास आने के बाद बहुत लोगों को देखिए अपनी मनपसंद चीजों को छोड़ देते हैं। అప్పుడు లోకం వీళ్ళని వింతగా చూడటం వాస్తవమే. तब ऐसे लोगों को संसार तो बड़े अचंभे से देखेगा, వీళ్ళే మనుషులు ఇలా ఉన్నారు దరిద్రంగా. अरे ये कैसे इंसान है इस तरह रह रहे हैं? ఏంటి దేవుని నమ్ముకుంటే ఎంత దరిద్రంగా ఉండమని చెప్పారా ఏంటంటారు. क्या कहते हैं कि प्रभु पर विश्वास कर दिया तो क्या प्रभु ने कहा है कि इस तरह रहो? కానీ వాళ్ళకేం తెలుసు? लेकिन उनको क्या पता, వాళ్ళకున్నది జ్ఞానం ఈ భూ సంబంధమైనది, వీళ్ళతో పాటు నశించిపోయేది. उनके पास जो ज्ञान है वो इस पृथ्वी से जुड़ा हुआ है, वो इन्हीं के साथ नाश हो जाएगा। కానీ మనం పొందుకున్న జ్ఞానం, మనం వెదికిన జ్ఞానం, మనకు దొరికిన జ్ఞానం మనల్ని పరలోకానికి చేర్చి నిరంతరం మనతో నిలిచి ఉండేది. लेकिन हमें जो ज्ञान मिला है, हम जिस ज्ञान को ढूंढते हैं वो ज्ञान हमें हमेशा के लिए स्वर्ग राज्य में ले जाता है। ఎవరైనా బంధువులు
బంగారం కొనుక్కుని कोई भी रिश्तेदार यदि सोना खरीद कर నాకు చూపిస్తూ నేను ఇది కొనుక్కున్నాను, బాగుందా ఈ డిజైన్, బాగుందా అని చూపిస్తే यदि मुझे दिखाए देखो मैंने ये खरीदा है, ये डिजाइन कैसा है, अच्छा है करके पूछते हैं तो నా మనసు ఎంత లోపల నవ్వుతుందంటే చెప్పలేను. मेरा मन अंदर से कितना हंसता है मैं बता नहीं सकती, కానీ మళ్ళీ వెంటనే జాలేస్తుంది. लेकिन तुरंत तरस आ जाता है। ఆవిడ నాకంటే పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, वो मुझसे बड़े हो सकते हैं, छोटे हो सकते हैं। పాపం వాళ్ళు ఇంకా ఈ భూ సంబంధమైన వాటిలో ఉన్నారు. अरे ये तो अभी भी इस पृथ्वी से जुड़ी हुई चीजों पर मन लगा रहे हैं, వీటి మీదే వీళ్ళ తలంపు ఆలోచనలు ఉన్నాయి. इनका सोच इसी पर ही है। మరి ఎప్పుడు వీళ్ళ మనోనేత్రాలు వెలిగించబడేది? फिर कब है इनकी मन की आंखें खुलेगी? ఓ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఎప్పుడు సంపాదించుకుంటారు? ये स्वर्ग से जुड़े हुए ज्ञान को कब कमाएंगे? ఈ మట్టితో చేయబడ్డ మనిషి కదా, అందుకని మట్టిలో ఉన్న వాటినే పీసికి పీసికి ఎతికి కోరుకుంటున్నాడు. ये मिट्टी का इंसान है, इसलिए मिट्टी को ही बार बार उसमें ही हाथ लगाकर देखता है क्या मुझे मिलेगा, क्या मुझे मिलेगा। మీకు తెలుసా ఈ మధ్య కాలంలో आपको पता है आजकल के दिनों में షాయద్ మన గోదావరి జిల్లాలోనే ఎక్కడో న్యూస్ లో విన్నాను నేను, आंध्र प्रदेश में गोदावरी जिला में शायद ये मैंने खबर सुनी थी, ఎవరికో పొలంలో ముత్యం దొరికిందంట. किसी को खेत में एक मोती मिला। అదేందో తెలియక తర్వాత ఇంటికెళ్ళి చూశారు, తర్వాత బంగారం కొట్టుకో ఎక్కడికో తీసుకెళ్ళి తెలిసిపోయింది అది ముత్యం అని. ये क्या है पता नहीं चला, घर लेके गए, फिर उसके बाद सोनार के पास लेके गए, पता चल गया एक मोती है। వాటిని ఆ ఊరు వారంతా ఏం చేస్తున్నారు, उस गांव के सारे लोग क्या कर रहे हैं, భయంకరమైన ఎండలో भयानक धूप है, ఆ మట్టిలో కూర్చుండిపోయి उस जगह पे जाकर मिट्टी में बैठ गए, పిసికి 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 हाथ लगा के असल खोद रहे जल्लेड़- हैं, ढूंढ रहे हैं, జల్లెడు పడుతున్నారు. उसको छन्नी लेके बैठ गए हैं। ప్రతి ఒక చిన్న ముక్క దొరికిందే కదా, ముత్యం కాదు కదా, ఇది ముత్యం కాదు కదా. ఓ అసలు నాకు ఎప్పుడు అనిపించింది, నేను మట్టిలో పుట్టినోడు మట్టిగా ఇంకేం పిసుకుంటాడు छोटे అనిపించింది. छोटे मिट्टी के जो पत्थर जैसे हैं उनको भी उठा के ध्यान से देख रहे हैं, कहीं ये मोती तो नहीं है, ये मोती तो नहीं है। तब मुझे देख के लगा रहे ये मिट्टी का इंसान है, इसलिए मिट्टी पर इसका ध्यान है, मिट्टी में ही ढूंढ रहा है। కానీ మనల్ని దేవుడు మట్టితో చేసి మహిమైశ్వర్యంతో నింపి పరలోకంలో నిలిచి ఉండేదానికి ఎన్నుకున్నాడే, అందుకు పిలుచుకున్నాడే, అందుకు కుమారుని ఇచ్చాడు అన్న జ్ఞానం ఏమాత్రం కూడా లేదు. लेकिन हमारे अंदर ऐसा ज्ञान है ही नहीं कि मिट्टी के बनाए हुए इंसान है, लेकिन एक लौते पुत्र को हमारे लिए दे दिया, उस महिमा में प्रवेश दिलाने के लिए, उस स्वर्ग राज्य में जगह बनाने के लिए प्रभु ने हमें चुना है, करके भी ध्यान नहीं है। పాపం మట్టిలో, అందుకే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి అని వాక్యం చెప్తుంది. इसलिए वचन में लिखा हुआ है पृथ्वी से जुड़ी हुई चीजों पर आप अपना मन ही मत लगाओ। మీరు క్రీస్తు కూడా పైకి లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మనసు పెట్టండి అంటే. अगर आप मसीह के साथ पुनरुत्थान होना चाहते हैं, झिलाए जाना चाहते हैं, तो ऊपर की ओर ही ध्यान दो। ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచి గోల్ కొట్టాలి, మంచి చదువు లేక మంచి ఉద్యోగం హాసిల్ చేయాలనుకున్న వాడు ఏం చేస్తాడు, अगर जिसका उद्देश्य ये है कि अच्छी पढ़ाई करनी है, अच्छे मार्क्स लेके आने हैं, या मुझे ये कमाना है, ऐसा करना है करके कोई लक्ष्य उसका है, तो क्या करेगा? ఆ లక్ష్యం తప్పితే ఇంకేది కూడా ఇటేమో జరుగుతుంది అటేం జరుగుతుంది తనకి ఏమీ అర్థం కాదు. ఇక बस उसी की ओर उसका ध्यान होगा, उसके दाएं बाएं क्या हो रहा है ध्यान ही नहीं देगा। ఆయన ఏం తింటున్నాడో తనకు తెలియదు, ఏం ధరిస్తున్నాడో తెలియదు, वो क्या खा रहा है, क्या पहन रहा है, उसे पता नहीं ఇది चलेगा। పగల రాత్రి తనకు తెలియదు. ये सुबह है या रात है उसको पता नहीं తన चलेगा। ఎదుట ఒక లక్ష్యాన్ని ఉంచుకున్నాడు, దాన్ని పొందుకోవాలి, సాధించాలనే తాపత్రయం తప్ప వేరే ఒకటి తెలియదు. उसके सामने एक लक्ष्य है, उसे पाना है, उसे कमाना है, यही सोच के अलावा कोई और सोच उसके अंदर होगी ही नहीं। అప్పుడే ఆ మనిషి దాన్ని ऐसा పొందుకోగలుగుతాడు. करने से ही वो इंसान उसे पा सकता है। భూ సంబంధమైన దానికి అంత ప్రయాస అవసరమైతే जब पृथ्वी से जुड़ी हुई वस्तुओं के लिए ही इतना ध्यान और इतना काम करने की जरूरत है, तो పరలోక సంబంధమైన దానికోసం ఎంతగా మనం వెతుకులాడాలి. स्वर्ग से संबंधित चीजों के लिए हमें कितना ढूंढना पड़ेगा। పైగా మనం పరలోక సంబంధమైన దాన్ని వెతుకుతున్నప్పుడు భూ సంబంధమైనది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. जब हम स्वर्ग की वस्तुओं पर मन लगाते हैं, तो पृथ्वी से जुड़ी हुई वस्तुओं की ओर हमारा मन खिंचता है। అలాంటప్పుడు ఇంకెంత టాలెంట్ కావాలి మనం పరలోక సంబంధం వాటి వైపు उस చూడటానికి. समय भी हमारे अंदर कितना टैलेंट होना चाहिए कि स्वर्ग की ओर ही हम देखें। అప్పుడు అలాంటప్పుడు ఎంతటి ఏకాగ్రత కావాలి మనకి. कितने अपने मन को एक जगह करके हमें ध्यान देना पड़ेगा। పాత సినిమాల్లో చూసుంటాం మనం, हमने पुराने जमाने की पिक्चरों में देखा है, ఆ ఋషులు ఉంటారు తపస్సు చేసేవాళ్ళు. ऋषि होते हैं जो तपस्या करते रहते हैं। ఎలా చూపిస్తారు, వాళ్ళు తపస్సు చేస్తూ చేస్తూ ఉండగానే పాము పుట్ట పై దాకా వచ్చేసిందంట. ऐसे दिखाते हैं तपस्या करते करते ही पूरी तरह పాము పుట్ట బిల్లు, सांप का बिल. सांप का बिल बन जाता है, అది పై కాన వచ్చేసింది. वो ऊपर तक आ जाता है, ఆ పాములు పారాడుతున్నాయి అటు ఇటు. और सांप इधर उधर चलते रहते हैं। చీమలు ఈ చెవుల్లోకి ముక్కులోంచి ఓడొచ్చిపోతున్న వాళ్ళు ఆ ఋషి తన తపస్సు మాత్రం భంగం కానీయడట. चींटियां इस कान से उस कान में नाक में घुसती रहती है, बाहर आती रहती है, लेकिन अपनी तपस्या को भंग नहीं होने देता, ऐसे ही तपस्या करता है। వాళ్ళు ఏదో సిద్ధులు లేక భగవంతుని భగవంతుని ప్రత్యక్షత కొరకు చేస్తున్నట్లుగా సినిమా, మనిషి సృష్టించిన సినిమాలు చూస్తూ ఉంటాం. इंसान इस तरह पिक्चर बनाते हैं, वो इसलिए तपस्या कर रहे हैं कि वो परमेश्वर को या भगवान को देखना चाहते हैं। అయితే
వాళ్ళకి అంత ఏకాగ్రత ఉంది ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నప్పుడు ఈ లోకపు మనిషి इस संसार का इंसान है वो इतनी तरह एक ही मन लगा के ध्यान से वहां है तो మనం పరలోక సంబంధమైన వాటి కోసం ఎంతగా ఎదురు చూడాలి. तो स्वर्ग से जुड़ी वस्तुओं के लिए हमें कितना ध्यान देना होगा. మన విరోధి అయిన సాతాను ఎంతగా మనకి విరోధంగా అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. हमारा विरोधी शैतान हमारे लिए और कितने आग के तीर चलाता रहेगा. అలాంటప్పుడు ఎంత జ్ఞానం మనకు అవసరం చూడండి, పరలోక సంబంధమైన జ్ఞానం. उस समय भी हमें किस तरह के ज्ञान की, स्वर्ग से जुड़े हुए ज्ञान की कितनी जरूरत पड़ेगी. అందుకే దాన్ని అంగీకరించు, వెదకు, దాన్ని మళ్ళీ ఏమంటున్నాడు, దానికోసం మొరపెట్టు, మనవి చెయ్యి, ఎన్ని విధాలుగా చెప్తున్నాడో చూడండి. इसलिए उसको स्वीकार करो, उसके लिए पुकारो, उसके लिए विनती करो, उसकी प्राप्ति करो करके कहता है. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే इस पृथ्वी पर कोई भी ज्ञान को कमाना चाहता है तो ఏది పరలోక సంబంధమైన జ్ఞానాన్ని, स्वर्ग से जुड़े हुए ज्ञान को అది కేవలం బైబిల్ గ్రంథంలోనే తెలుస్తుంది. वो सिर्फ बाइबल की पुस्तक में ही पता चलता है. చాలా జ్ఞానం, ఇదిగో ఆ జ్ఞాన సంబంధమైన పుస్తకాలు అనేవి, बहुत सारे ज्ञान से जुड़ी पुस्तकें लिखी जाती हैं. దానికి ఏదేదో పేర్లు పెడుతూ ఉంటారు. उसका कोई ना कोई नाम रख देते हैं. వాటి వల్ల మనకు దేవుని జ్ఞానం అనేది దొరకదు. उससे कोई परमेश्वर का ज्ञान हमें नहीं मिलेगा. అది కావాలంటే కేవలం బైబిల్ గ్రంథంలోనే మనకు దొరుకుతుంది. वो ज्ञान चाहिए तो सिर्फ बाइबल की पुस्तक से ही हमें मिलेगा. కాబట్టి జ్ఞానం వల్ల కలిగే ఫలితాలను కూడా చక్కగా సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. ज्ञान और ज्ञान का फल क्या मिलता है इसके बारे में भी अच्छे से नीति वचन लिखने वाला लिखता है. కాబట్టి నిజ దేవుని ఎరిగి ఉండటి జ్ఞానము, सच्चे परमेश्वर को पहचानना ही ज्ञान है. మనం తెలుసుకున్న నిజ దేవుడు ఎవరు, हमने जान लिया है सच्चा परमेश्वर कौन है. నిజ దేవుడు ఎవరని తెలుసుకున్నాం. हमने जान लिया है सच्चा परमेश्वर कौन है. యెహోవాయే నిజమైన దేవుడు. यहोवा ही सच्चा परमेश्वर है. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లే అది సాధ్యము. उसका डर और भक्ति हमारे अंदर रखने से ही उसे हम पा सकते हैं. ఆ జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. उस ज्ञान को हम पा सकते हैं. దాని వల్ల మనకు నిత్య జీవం దొరుకుతుంది. उससे हमें अनंत जीवन मिलेगा. కాబట్టి మనం ధన్యులు. इसलिए हम धन्य हैं. ఎందుకంటే మనం నిరంతరం నిలిచి ఉండేవాళ్ళం. क्योंकि हम सदा काल तक बने रहने वाले हैं. ఈ లోక జ్ఞానం కలిగిన మనిషి, इस संसार का व्यक्ति जिसके अंदर बहुत ज्ञान है, లోకపరమైన బుద్ధి జ్ఞానాలు కలిగిన వాడు, जिसके अंदर संसार की बुद्धि और ज्ञान है, లేక లోకపరమైన అనేక విధాల ధన ఘనతలు కలిగిన వాడు, यह संसार से जुड़ी हुई बहुत सारी संपत्ति धन उसके पास है, కానీ దేవుని పరమైన జ్ఞానం లేకపోతే ఆయన నిత్య రాజ్యానికి చేరుకోలేడు. लेकिन परमेश्वर से जुड़ा हुआ ज्ञान उसके पास नहीं है तो वो अनंत जीवन में नहीं जा सकता. కాబట్టి ఈ లోకంలో ధన ఘనతలు కలిగిన వారు ధన్యులు అని రాయలేదు. इसलिए इस संसार से जुड़े हुए लोग धन्य है करके नहीं लिखा हुआ है. ఎవరిని ధన్యులు అన్నారు? किसको धन्य कहा है? దేవుని జ్ఞానం సంపాదించిన వాడు, దేవుని వివేకం కలిగిన వాడు ధన్యుడు అన్నారు. परमेश्वर का ज्ञान, परमेश्वर की बुद्धि कमाए हुए लोग धन्य हैं. కాబట్టి इसलिए చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? यूहन्ना सुसमाचार 17वां अध्याय 3వ వచనంలో, 3रे वचन में क्या कहता है? అద్వితీయ సత్య దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండుటే నిత్య జీవము. अनंत जीवन यह है कि वह तुझ एकमात्र सच्चे परमेश्वर को और यीशु मसीह को जिसे तूने भेजा है जाने. నిత్య జీవం అంటే ఏంటి? अनंत जीवन मतलब क्या है? దేవుని తెలుసుకున్నాం మనం, నిజ సత్య దేవుడు ఎవరనేది. परमेश्वर को हमने जान लिया है, सच्चा परमेश्वर कौन है. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాం. यहोवा ही परमेश्वर है करके हमने जान लिया. అందుకే అన్నాడు, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను, అంటే నీవు తప్ప వేరొక దేవుడు లేడన్న వాస్తవాన్ని కలిగిన వారును. मतलब इसलिए कहता है एकमात्र सच्चे परमेश्वर, मतलब तेरे अलावा और कोई परमेश्वर नहीं है. అలాగే నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవము. और तूने जिस यीशु मसीह को भेजा है उसे जानना ही अनंत जीवन है. యేసుక్రీస్తుని తెలుసుకోవటమే నిత్య జీవము. यीशु मसीह को जानना ही अनंत जीवन है. యేసుక్రీస్తుని తెలుసుకోవటం అంటే ఏంటి? यीशु मसीह को जानना मतलब क्या है? ఆయన నా పాపముల కోసం చనిపోయి తిరిగి లేచాడు అని తెలుసుకోవటం, నమ్మటం. उसने ही मेरे पाप के लिए अपने प्राणों को दे दिया और हमारे लिए वो जी उठा है करके जानना, भरोसा करना, विश्वास करना. ఆయన రక్తం నన్ను పరిశుద్ధునిగా చేసిందని తలంచి ఇక ముందుకు పాపం చేయకుండా ఉండటం. उसके लहू ने मुझे पवित्र किया है करके जानकर अब से फिर आगे को पाप नहीं करना है. అలాంటి మనిషే నిత్య జీవంలో నివసించేవాడు. इस तरह का इंसान ही अनंत जीवन में वास करने वाला కాబట్టి है. జ్ఞానం కలిగిన వారికి इस तरह का ज्ञान रखने वालों को నిత్య జీవం అనే ధన్యత కలుగుతుంది. अनंत जीवन का धन्य जीवन मिलेगा. ఏం కలుగుతుంది? क्या मिलेगा? నిత్య జీవం అనే ధన్యత. अनंत जीवन का धन्य जीवन. అంటే మనకి చనిపోము, मतलब हम मरेंगे नहीं. శరీరంలో ఉన్నాం కాబట్టి కొంత సమయం తర్వాత నిద్రిస్తాం. शरीर में है, कुछ समय के बाद हम नींद में चले जाएंगे. ఎందుకు నిద్రిస్తాం? क्यों?
మళ్ళా లేచేదాని కోసం फिर నిద్రిస్తాం. से जी उठने के लिए। మనం నిద్ర ఎందుకు పోతాం? చచ్చిపోదాం నిద్రపోతామా? हम सोते क्यों हैं? क्या मरने के लिए सोते हैं? సహజంగా మనం ఎందుకు నిద్రపోతాం? सहज रूप से हम सब लोग सोते रहते हैं। మళ్ళీ क्यों सोते లేవాలనే? हैं? మళ్ళీ फिर से లేవాలనే? उठने के लिए ना। లేకపోతే అదొక ఆత్మహత్య అంటారా? यह वो एक तरह की आत्महत्या है क्या? కాదు కదా. नहीं ना। మనం నిద్రపోతుంది ఎందుకంటే మంచి ప్రశాంతంగా మళ్ళా లేవాలని. हम सोते क्यों हैं? आराम लेकर थोड़ी देर के बाद फिर से उठने के लिए। ఇట్లాగే దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన వారు, जो कोई प्रभु यीशु मसीह पर विश्वास करते हैं, ఆయన హృదయంలో చేర్చుకున్న వారు, जो कोई उसको अपने हृदय में रखते हैं, నా పాపాల కోసం చనిపోయాడని నమ్మిన వారు, मेरे पापों के लिए वो मरा है करके जो నన్ను भरोसा करते పరిశుద్ధునిగా हैं, చేసిన వాడు అని నమ్మేవారు, मुझे उसने पवित्र कर दिया है करके भरोसा करने ఇక वाले, ముందుకు పాపం చేయకుండా ఉండేవాళ్ళు, आगे को जो पाप नहीं करेंगे, వాళ్ళు మరణం అనే విషయంలో నిద్రించిన వారిగా ఉండి ఆయన కేక విని లేచి నిరంతరం మేలుకుని ఉండేదానికి తయారీ వెళ్తారు. मृत्यु के विषय में वो सो जाएंगे और जब प्रभु यीशु मसीह आएगा उसके आवाज को सुनकर उठेंगे और उसके साथ चले जाएंगे। కాబట్టే ధన్యులు. इसलिए हम धन्य हैं। ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఇదంతా కూడా ఆ ధన్యతను గురించి చెప్పలేదు. इस संसार का ज्ञान जो है उस धन्य बातों के विषय में नहीं बताता है। ఈ లోకంలో ఉన్న ధన ఘనతలు ఆ జ్ఞానం గురించి బోధించలేదు. इस संसार की संपत्ति और धन उस ज्ञान के बारे में हमें उपदेश नहीं देती है। యేసుక్రీస్తుతో కూడిన జ్ఞానమే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేది. यीशु मसीह से जुड़ा हुआ ज्ञान ही हमें अनंत जीवन देता है। కాబట్టి వీళ్ళు ధన్యులు అన్నారు. इसलिए ये लोग धन्य है करके कहते हैं। యేసుక్రీస్తును కలిగిన జ్ఞానం కలిగిన వారు ధన్యులు అన్నారు. यीशु मसीह का ज्ञान रखने वाले लोग धन्य है करके कहा गया है। కాబట్టి అంటున్నాడు దానిని అమలవించు వారికి అది జీవ వృక్షము. इसलिए कहता है जो कोई इसका पालन करता है उसके लिए वो जीवन का वृक्ष है। దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. उसको जो थामे रहते हैं वो सब लोग धन्य हैं। మనందరికి తెలుసు కదా జీవ వృక్షం ఎక్కడున్నది. ఇది हम सबको पता है ना जीवन का वृक्ष कहाँ है। ముందు తెలుసు కదా. पहले पता था, ఆది కాండములో उत्पत्ति में ఏదెను వనములో ఉందని. अदन की वाटिका में था। అవ్వ ఆదములు పాపం చేసిన తర్వాత हव्वा आदम ने जब पाप किया, ఆ జీవ వృక్షానికి ఖడ్గజ్వాలలు పెట్టబడ్డవని, उस जीवन के वृक्षों के सामने आग की तलवार रख दी गई है। ఆ తర్వాత ప్రకటన గ్రంథం 2:7 చూస్తాం. उसके बाद प्रकाशित वाक्य 7वें अध्याय में देखते हैं। 2:7 दूसरा अध्याय 7वें वचन में देखते हैं, జయించిన వారికి జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తునని. जो जय पाते हैं उनको जीवन का वृक्ष खाने को दिया जाएगा। కాబట్టి ఆ యొక్క జీవ వృక్షమును అనుభవించగలుగుతాము. उस जीवन के वृक्ष का हम अनुभव कर पाएंगे। ఆ జీవ వృక్ష ఫలాలను భుజించగలుగుతాము. उस जीवन के वृक्ष के फल को हम खा पाएंगे। ఏ మనిషి పాపం చేయటాన్ని బట్టి ఆ వృక్షానికి దూరంగా చేయబడ్డాడో, जिस इंसान ने पाप करने की वजह से जीवन के वृक्ष से वो दूर कर दिया गया है, ఆ మనిషి క్రీస్తును కలిగిన జ్ఞానంతో ఉంటే గనుక यदि वो इंसान परमेश्वर के ज्ञान से जुड़ा रहेगा तो ఆ జీవ వృక్ష ఫలాలను భుజించే వారిగా దేవుడు అనుమతిస్తాడు. जीवन के वृक्ष के फल को खाने की आज्ञा प्रभु उसे देगा। కాబట్టి इसलिए దేవుని తరపు నుండి వచ్చి మనకి ఆశీర్వాదాలు అనేకములు. परमेश्वर की ओर से मिलने वाले आशीष हमारे लिए बहुत से हैं। అవన్నీ కూడా మనకు కావాలి అంటే वो सारी चीजें हमें यदि चाहिए, ఎన్నైతే బైబిల్లో ధన్యుడు ధన్యుడు అని రాయబడి ఉన్నాయో, जो बातें बाइबल में धन्य है करके लिखी हुई है, ఎన్నిసార్లు అలాంటి మనిషి ధన్యుడు అలాంటి మనిషి ధన్యుడు అని రాయబడి ఉందో, कितनी बार ऐसा करने से धन्य है, वैसा इंसान धन्य है करके लिखा हुआ है, అలాంటి మనిషిగా నువ్వు ఉండాలి. उस तरह का इंसान हमें बनना है। ఉదాహరణకి उदाहरण के तौर पे కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చూసామనుకో, भजन संहिता 1 अध्याय 1 वचन को हम देखें, ఏముంది? क्या है? దుష్టుల ఆలోచన చొప్పున్నాడు కా పాపుల మార్గము నిలువు కా అపహాసులు కూర్చుండక కూర్చుండక ఓ యెహోవా ధర్మశాస్త్రం నిరంతరం ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉంది కదా. दुष्टों की युक्तियों पर नहीं चलना, ना पापियों के मार्ग में खड़ा होना, ना ठट्टा करने वालों के साथ बैठना है, हमें दिन रात परमेश्वर की व्यवस्था पर ध्यान करते रहना है करके लिखा हुआ है ना? అక్కడ ఏం రాయబడి ఉంది? वहाँ क्या लिखा हुआ है? అలాంటి మనిషి ధన్యుడు అని రాయబడి ఉందా, లేకపోతే గొప్ప దౌర్భాగ్యుడు అని రాయబడి इस ఉందా? तरह का इंसान धन्य है, इस तरह का इंसान बेकार है, क्या करके लिखा हुआ है? ఏమంటున్నాడు? क्या कहता है? 2వ వచనంలో చివర్లో दूसरे वचन में आखिरी में ధన్యుడు అని రాయబడి ఉంది. धन्य है करके लिखा है। అంటే క్రీస్తును కలిగిన జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉందో, मतलब परमेश्वर से जुड़ा हुआ ज्ञान जिसके पास है, దుష్ట ఆలోచనలు ఉండకూడదు, उसके अंदर दुष्ट विचार नहीं होने పాపుల चाहिए, లాంటి నడక ఉండకూడదు, पापियों का जैसा मार्ग उसका नहीं होना चाहिए, లోకంలో అపహాస్యం మాట్లాడుకుంటూ కూర్చుంటారు వాళ్ళంటి ముచ్చట్లు ఉండకూడదు, संसार में जो आपस में ठट्टा करते हुए बैठ जाते हैं ऐसी संगति उसकी नहीं होनी चाहिए। ఎప్పుడు యెహోవా గూర్చిన జ్ఞానాన్ని ధ్యానించేవాడిగా పఠించేవాడిగా ఉండాలి. हमेशा यहोवा के ज्ञान के विषय में ध्यान करने वाला ही होना चाहिए। ఆ మనిషి ధన్యుడు. ऐसा इंसान धन्य है। ఇప్పుడు మనకి యేసుక్రీస్తు దొరకాలంటే ఇవన్నీ ఈ లక్షణాలు ఉండాలి మన దగ్గర. हमें यीशु मसीह मिलना है तो इस तरह के लक्षण हमारे अंदर होने యేసుక్రీస్తు चाहिए। జ్ఞానం మనకి కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి. यीशु मसीह का ज्ञान हमें चाहिए तो ये लक्षण हमारे अंदर होने चाहिए। అందుకే అన్నాడు కదా, అద్వితీయ దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును కలిగి ఉంటే నిత్యజీవం మరి. इसलिए कहा है ना, अद्वितीय परमेश्वर तुझे और तूने जो यीशु मसीह को भेजा है उसको अपने अंदर बनाए रखने वाला ही धन्य है। అందుకే ఇంకా 119వ కీర్తన 1వ వచనంలో కూడా అంటాడు, इसलिए 119 भजन संहिता 1 वचन में भी कहता है, ఈ ధర్మశాస్త్రమును ధ్యానించువాడు तेरे
धर्मशास्त्र को ध्यान करने वाला, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. क्या ही धन्य है वे जो चाल के खरे यहोवा की व्यवस्था पर चलते हैं। దేవుని ఉపదేశానుసారంగా మరి ధర్మశాస్త్రం అనుసారంగా యథార్థంగా నడిచేవారు ధన్యులు. परमेश्वर के उपदेश, परमेश्वर की व्यवस्था के अनुसार चलने वाले लोग धन्य हैं। లోకపరంగా संसारिक तौर पर బిజినెస్ చేసుకునేవాడు ఉన్నాడు అనుకోండి, समझ लीजिए कोई बिजनेस करने वाला है, వాడు ధన్యుడు అవ్వాలంటే ఏం చేయాలా? उसको धन्य बनना है तो क्या करना होगा? ఏం చేయాలా? क्या करना होगा? నీకు కాబట్టి ఇంతకిస్తున్నాను అంటాడు ప్రతి ఒక్కళ్ళతో. हर एक के पास यही कहेगा, तुम हो इसलिए मैं तुम्हें इतने में दे रहा हूँ। వాడికి ధన్యత ఏంటి? ఈ లోకపరంగా उसके विषय में इस संसार के तौर पर धन्यवाद क्या है? ఎదుటోళ్ళు ఖచ్చితంగా బొట్లో పడేసుకోవడం. सामने वाले को जरूर वो अपनी बातों में फंसा लेगा, అప్పుడు ఈ లోకపరంగా వాడికి ధన్యత కలుగుతుంది. तब इस संसारिक तौर पर वो धन्य होता रहेगा। కానీ మనకు కావాల్సిన పరలోక ధన్యత. लेकिन हमें चाहिए स्वर्ग का धन्य जीवन। వాడిలో యథార్థత ఉండదు. उसके जो संसारिक व्यक्ति है उसके अंदर खराई नहीं होती। ఎవరైనా వ్యాపారస్తులు అలా మాట్లాడుతున్నప్పుడు जब कोई व्यापार करने वाला इस तरह बात करता है, నేనంటాను, मैं कहती हूँ, నీ వ్యాపారానికి తగిన న్యాయం చేకూరుస్తున్నావయ్యా అంట. मैं तो कहती हूँ तुम अपने बिजनेस के लिए सही काम कर रहे हो, అంటే అట్లా కాకపోతే చేయలేడు. क्योंकि अगर वो ऐसा नहीं करेगा तो वो ప్రతి अपना बिजनेस ఒక్కళ్ళకి नहीं ఇదే कर మాట पाएगा। అంటాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇదే మాట वो అంటాడు. हर एक से यही बात कहता है। ఇతరులకైతే ఏమో గానీ అంటే నీకని నేను ఇంతకి ఇస్తున్నాను అంటాడు. बोलेगा दूसरों का तो नहीं पता, लेकिन आंटी आप हो ना इसलिए मैं आपको इतने में जरूर दूंगा। కావాలంటే అబద్ధ ప్రమాణాలు కూడా అనేకం చేస్తాడు. हो सके तो झूठी शपथ बहुत सारी लेते रहते हैं, ఎందుకంటే అది వాళ్ళ నియమం, వ్యాపార నియమం అది. क्योंकि उनका व्यापार का नियम ही ऐसा है। మనం క్రైస్తవుడైనందుకు మన నియమం ఏంటి? हम मसीही इंसान है तो हमारा नियम क्या है? ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపపు ఆలోచన, పాపపు నడక, పాపపు తలంపులు, పాపపు పద్ధతులు మనలో ఉండకూడదు. అది तो किसी ना किसी तरीके से हमारे अंदर ना तो पाप के विचार होने चाहिए, पाप का चाल चलन होना चाहिए, पाप के काम होने चाहिए। కాబట్టి మనం ధైర్యులు అవ్వాలి అంటే ముఖ్యంగా యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి. हमें धन्य बनना है तो परमेश्वर की व्यवस्था के अनुसार ही हमें चलते रहना पड़ेगा। యెహోవా ధర్మశాస్త్రం చెప్పింది పాపుల మార్గాన్ని నడవద్దు, వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఉండొద్దు, దుష్టులు ఉండట్టుగా మీరు ఉండొద్దు అని యెహోవా ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది. यहोवा की व्यवस्था ही हमें कहती है कि पापियों के मार्ग में खड़ा नहीं होना है, दुष्टों की युक्तियों पर नहीं चलना है, न ठट्टा करने वालों की मंडली में हमें बैठना है। అలాంటప్పుడు మనకి ఈ లోకంలో కొంచెం ఇబ్బంది అన్ని విషయాల్లో. इस तरह हम संसार में रहते हैं तो ऐसी चीजों के विषय में हमें बहुत परेशानी तो होती ही है, అందుకని అక్కడ కూడా మనల్ని ప్రభువు ఒంటరిగా విడిచిపెట్టలేదు. लेकिन ऐसे समय में भी प्रभु हमें अकेला नहीं छोड़ता। చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? एक बार देखेंगे मत्ती सुसमाचार 5वें अध्याय में क्या कहता है। 3 నుంచి 11, 12 వరకు చూస్తే 3 से लेकर 12वें वचन तक हम देखेंगे। ఇక్కడ కూడా ధనిలు 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 అని రాయబడి ఉంది. यहाँ पे भी हर एक विषय में धन्य धन्य करके लिखा हुआ है। ఆత్మ విషయమే ధనిలైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. मन के दीन है वो धन्य है क्योंकि स्वर्ग का राज उन्हीं का है। దుఃఖపడి వారు ధనిలు, వారు ఓదార్చబడుదురు. धन्य है वे जो शोक करते हैं क्योंकि शांति पाएंगे। సాత్విక ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. धन्य है वे जो नम्र है क्योंकि वे पृथ्वी के अधिकारी होंगे। నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనిలు, వారు తృప్తిపరచబడుదురు. धन्य है वे जो धार्मिकता के भूखे और प्यासे हैं, तृप्त किए जाएंगे। కనికరం గల వారు ధనిలు, వారు కనికరం పొందుదురు. धन्य है वे जो दयावंत है क्योंकि उन पर दया की जाएगी। హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచెదరు. धन्य है वे जिनके मन शुद्ध हैं क्योंकि परमेश्वर को देखेंगे। సమాధాన పరచువారు ధనిలు, వారు దేవుని కుమారులను బడుదురు. धन्य है वे जो मेल कराने वाले हैं क्योंकि परमेश्वर के पुत्र कहलाएंगे। నీతి నిమిత్తము హింసింపబడి వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. धन्य है वे जो धार्मिकता के कारण सताए जाते हैं क्योंकि स्वर्ग का राज उन्हीं का है। ఇంకా ఆఖరి గంటున్నాడు 11వ వచనంలో, आखिरी में 11वें वचन में कहता है, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. जो धन्य हो तुम जब मनुष्य मेरे कारण तुम्हारी निंदा करे, सताए, झूठ बोल बोल कर तुम्हारे विरोध में सब प्रकार की बुरी बातें कहें। అంటే మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి, मतलब हम व्यवस्था का पालन करें। అంటే యెహోవా ఇచ్చిన కట్టడలను అనుసరించి మనం నడుస్తున్నప్పుడు जब यहोवा की दी हुई विधियों का पालन करते हुए हम चलते रहते हैं, పరిశుద్ధంగా జీవించటానికి మనం కొంత లోక మనుషులతో హట్టుకి అంటే వైరాగ్యం కలిగి ఉండి జీవించే జీవితంలో स्वर्ग जाना है करके ऐसा सोच रखकर संसार में भी संसार के लोगों से अलग जीवन जब हम जीते हैं, ఇదిగో ఈ మత్తయి సువార్తలో చెప్పబడిన ఈ 9 ధన్యతలు ఉన్నాయే, ఇలాంటి ధన్యతలన్నీ మనకు దొరుకుతాయి. मत्ती सुसमाचार मिले हुए ये 9 धन्यता है ना, ये सारी धन्यता हमें मिलेंगी। అలాంటి పరిస్థితులు మనకి తటస్థించినప్పుడు ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. इस तरह की परिस्थितियां जब हमारे सामने आ जाती है तो यही वचन है जो हमें सामर्थ देता है। దేవుని నీతి వల్ల నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. परमेश्वर की धार्मिकता के विषय में यदि आप भूखे प्यासे रहोगे तो परमेश्वर आपको तृप्त करेगा करके लिखा हुआ है। సాత్వికుడిగా ఉండటం వల్ల ఈ లోకంలో ఏమి సంపాదించలేకపోతే దేవుడు నిన్ను భూమిని స్వతంత్రించుకునే విధంగా చేస్తానంట. अगर आप इस पृथ्वी पे नम्र रहोगे तो सब कुछ तुम्हें मिल जाएगा करके कहता है। నువ్వు దుఃఖపడుతున్న పరిస్థితుల్లో ఉంటే నువ్వు ధన్యుడు, ఎందుకంటే దేవుడు నిన్ను ఓదార్చుతాడు.
ఓదారుస్తాడు. यदि आप दुखित हो तो आप धन्य हो, क्योंकि परमेश्वर ही है जो आपको शांति देगा। నువ్వు ఆత్మ విషయంలో దీనమైన మనసు కలిగి ఉంటే यदि आत्मा के विषय में दीन मन आपके अंदर होगा तो పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు దేవుడు. स्वर्ग का राज्य आपको परमेश्वर देगा। నువ్వు కనికరం చూపేవాడిగా ఉంటే నువ్వు కూడా కనికరించబడతావు. यदि आप दया दिखाने वाले इंसान हो तो आप पर भी दया दिखाई जाएगी। నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉంటే यदि आपका हृदय शुद्ध है तो దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు నువ్వు చూడగలుగుతావు. परमेश्वर पवित्र है, इसलिए इस पवित्र परमेश्वर को आप देख पाओगे। నువ్వు సమాధాన పరిచే గొడవలు పెట్టే వాళ్ళగా కాకుండా సమాధాన పరిచే వారిగా ఉంటే यदि आप झगड़ा करने कराने वाले नहीं, मेल मिलाप कराने वाले हो तो దేవుని కుమారుడు అనబడతావు. आप परमेश्वर के पुत्र कहलाओगे। ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడికి పాపి అయిన మనిషికి సమాధానం కలిగించేది సమాధానకర్తని యేసుక్రీస్తు ప్రభుల వారు. क्योंकि पवित्र परमेश्वर और पापी इंसानों के बीच में मेल कराने वाला है हमारा शांति का दाता यीशु मसीह। కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. इसलिए आप परमेश्वर के पुत्र कहलाएंगे। ఒకవేళ దేవుని నీతిని బట్టి హింసించబడుతుంటే परमेश्वर की धार्मिकता के विषय में आप हिंसा पा रहे हो तो అప్పుడు నువ్వు కుమిలిపోవాల్సిన పని లేదు. तब आपको टूटने की जरूरत नहीं है। నువ్వు ధన్యుడివి ధన్యురాలివి. आप धन्य हो, ఎందుకంటే దేవుడు అంటాడు ఇక్కడ పరలోక రాజ్యము నీదట. क्योंकि स्वर्ग राज्य उन्हीं का ही है। చూడండి ఇది మనకు అనుగ్రహించబడే ధన్యత. यही है हमें मिलने वाला धन्यता। ఇంకా నీ మీద జనులు అబద్ధంగా నీ మీద ఏది ఉన్నాయి లేని కలిపి నీ మీద నిందలేస్తూ ఉంటే అప్పుడు కూడా నీ ధన్యుడివే. यदि लोग आपके ऊपर झूठी बातें जो आपने कही नहीं है, करी नहीं है, बोलकर आपकी निंदाएं करे, तब भी आप धन्य हो। ఎందుకు? क्यों? మన ముందుండ పరిశుద్ధులతో కూడా ఇలాగే వ్యవహరించింది ఈ లోకం. क्योंकि पहले जो पवित्र लोग थे उनके साथ भी संसार ने ऐसा ही किया था। దాన్ని బట్టి అర్థమవుతుంది మనం కూడా పరిశుద్ధుల లిస్టులో చేర్చబడ్డాము. इससे हमें पता चलता है हम भी पवित्रों की लिस्ट में शामिल हो गए हैं। పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి ఇలాంటిది మనకు లోకంలో ఎదురవుతుంది అని. पवित्र जीवन का हम पालन कर रहे हैं इसलिए इस तरह का सामना हमें भी करना पड़ेगा करके समझ में आता है। ఇది అయితే దేవుని జ్ఞానంతో కూడిన ధన్యత. ये सारी तो परमेश्वर से ज्ञान से जुड़ी हुई धन्य बातें हैं। దేవుని జ్ఞానంతో కూడిన ఆశీర్వాదాలు ये ఇవన్నీ. परमेश्वर से जुड़े हुए आशीष हैं सारे। కానీ మామూలుగా మనం అనుకుంటాం, लेकिन हम क्या सोचते हैं, ఓ నీకు మంచి 7 అంతస్తుల మేడ కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ధన్యుడు అని అంటదేమో వాక్యం. 7 मंजिला इमारत है आपकी इसलिए आप धन्य हो करके सोचते हैं। లేక నువ్వు మంచిగా ఫ్లైట్ లో ప్రయాణం చేసే దూరదేశ ప్రాంతాల్లో నివసిస్తున్నావు కాబట్టి నువ్వు ధన్యుడు వంటదే అని చెప్పి మనం అనుకుంటాం. फ्लाइट में सफर करने वाले जगह पे आप रहते हो इसलिए आप धन्य हो करके हम सोचते हैं। లేక ఎంతో బంగారం ఎంతో ధనగతలు ఉన్నాయి కాబట్టి నువ్వు ధన్యుడు అని వాక్యం చెప్తుందేమో అని మనం ఎదురు చూస్తాం. हम सोचते हैं बहुत सोना है, बहुत धन संपत्ति है, इसलिए वचन कहता है ऐसे लोग धन्य है करके सोचते हैं। అలా వాక్యం చెప్తే బాగుండు అనుకుంటాం. हम सोचते हैं इस तरह वचन कहे तो अच्छा रहेगा। కానీ ఈ లోకపరమైన జ్ఞానానికి దేవుని పరమైన జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి इस संसार का ज्ञान और परमेश्वर के ज्ञान में बहुत अंतर है। కాబట్టి ఈ లోకంలో మనకి ఆ ఇష్టము అనుకున్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టము అనే మార్గాన నడవటమే నిజమైన జ్ఞానము. हमें जो पसंद है, जो संसार से जुड़ी चीजें हैं, उनकी ओर मन हटाकर उन सब चीजों को छोड़कर परमेश्वर को क्या पसंद है उसकी ओर मन लगाना ही ज्ञान है। तो దేవుని ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉండటమే జ్ఞానం. परमेश्वर की इच्छा के अनुसार का ज्ञान और जीवन हमारे अंदर होना ही ज्ञान है। కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। మిగిలింది మరలా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం. बाकी जो बचा है उस वचन को अगली बार ध्यान करने के लिए प्रभु मौका देगा। కాబట్టి రండి దేవుడు మనకి ఇవ్వాల్సిన జ్ఞానం గురించి మనం పొందుకోవాలని ఆశపడే జ్ఞానం గురించి ప్రార్థిద్దాం. आइए प्रभु जो हमें ज्ञान देना चाहता है, हमें जो ज्ञान पाना है, उसकी आशा रखनी है, उसके विषय में हम प्रार्थना करेंगे। ఈ లోకపరమైన జ్ఞానం వ్యర్థమని తెలుసుకున్నాం. इस संसार से जुड़ा हुआ ज्ञान व्यर्थ है करके जान लिया। పరలోకపరమైన జ్ఞానం ఏంటో కూడా తెలుసుకున్నాం. स्वर्ग का ज्ञान क्या है जान लिया। ఏది తెలుసుకున్నామంటే దాన్ని అంగీకరిద్దాం. जान लिया है तो उसको स्वीकार भी करेंगे। అంగీకరించామంటే దానికోసం మొరపెడదాం. स्वीकार किया है तो उसके लिए पुकारेंगे, దానికోసం వెతుకుదాం, उसके लिए ढूंढेंगे, ప్రయాసపడదాం. उसके लिए मेहनत करेंगे। దేవుని జ్ఞానం నుండి మనం దూరంగా ఎప్పుడు పరిగెత్తొద్దు. परमेश्वर के ज्ञान से दूर नहीं भागेंगे। దేవుని జ్ఞానం నీకు నేర్పుతుంది నువ్వు ఇలా ఉండాలని. परमेश्वर ज्ञान सिखाता है आपको किस तरह रहना है। దాని నుండి వైదొలగాలని ఆలోచన చేయవాకు. उससे दूर जाने के लिए विचार मत करो। దేవుని జ్ఞానం కలిగిన వారు ఎట్టి ధన్యకరమైన జీవితం జీవిస్తారో కూడా చెప్తుంది. परमेश्वर ज्ञान जिसके अंदर होता है किस तरह का धन्य जीवन उनका होता है करके भी वचन हमें बताता है। యెహోవా ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. यहोवा की व्यवस्था पर चलने वाला धन्य है। అలాంటి మనిషికి ఈ లోకంలో అనేక సమస్యలు వచ్చినా ఆ మనిషి ధన్యుడే. इस तरह का इंसान संसार में रहे, बहुत सारी समस्या उसके जीवन में आ जाए तो भी वो धन्य है। ఎందుకంటే ఆ సమస్యలన్నిటిలో ప్రభు మనకు అండగా ఉండి సమాధానం ఇచ్చేది. क्योंकि उन सारी समस्या में प्रभु हमारे साथ रहकर उसका जवाब देता है। కాబట్టి దేవునికి స్తోత్రములు. इसलिए प्रभु का धन्यवाद हो। జీవముగల తండ్రి నీ పాదాలకు వందనాలు. जीवित परमेश्वर आपके चरणों को धन्यवाद करते हैं। ప్రభా పరలోక సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపుతున్నందుకు स्वर्ग స్తోత్రములు. से जुड़े हुए ज्ञान से हमें भर रहे हैं, धन्यवाद प्रभु। నాయన మట్టిలో పుట్టినంత మాత్రం మమ్మల్ని విడిచిపెట్టకుండా मिट्टी से जन्माए हुए इंसान है, आपने हमें छोड़ा नहीं। పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపాలని ఆశపడుతున్న తండ్రి నీకు స్తోత్రం. स्वर्ग से संबंधित ज्ञान से हमें भरना चाहते हैं प्रभु, धन्यवाद हो। ప్రభా నీ జ్ఞానం పొందుకుని నీ రాజ్యంలో నివసించే నిత్యానందం మాకు కలుగు చేయమని आपका ज्ञान पाकर हमेशा आपके उस राज्य में आनंद से
से रहने के लिए प्रभु, అట్టి జీవితాన్ని మాకు ऐसा దయచేయమని जीवन देने के लिए యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని यीशु मसीह के ప్రార్థిస్తున్నాం नाम से తండ్రి. प्रार्थना करते हैं पिता. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया. హల్లెలూయా.